విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జేఎన్టీయూకేలో 10 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారు, అసలు ఎలాంటి సదుపాయాలు కల్పించారనే వివరాలపై మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాన్హజీ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపు కాకినాడ జిల్లా పర్యటన సందర్భంగా జేఎన్టీయూలో ఈ బాయ్స్ హాస్టల్ ఇనాగ్రేషన్ చేయనున్నారు. అయితే ఈ బాయ్స్ హాస్టల్ ఎలాగున్నది అనే విషయాలు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అదే రకంగా వాళ్ళకి గదులు ఎలా కేటాయించారు, దీనికి సంబంధించిన విషయాలు లోపలికి వెళ్ళి మనం ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఇటువైపు ఎలా అయితే ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉన్నదో, అలాగే దీనికి ఆపోజిట్గా కూడా ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉన్నది. అయితే ఈ 2 కాన్ఫరెన్స్ హాల్ కాకుండా ఈ పైన ఫ్లోర్లో కూడా అదే రకంగా కాన్ఫరెన్స్ హాల్ ఉంది. అంటే దాదాపు ఈ బిల్డింగ్కి 4 కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎదురుగా ఒక పెద్ద కారిడార్ ఒకటి ఉంది. అయితే ఈ కారిడార్కి సంబంధించి ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా రూమ్స్ అన్నీ ఉన్నాయి. అదే రకంగా ఈ రూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన బాత్ కానీ లేదంటే టాయిలెట్స్ కానీ ఉన్నాయి. అదే లెఫ్ట్ సైడ్ కూడా కారిడార్లో ఈ లెఫ్ట్ రైట్ కూడా రూమ్స్ ఉన్నాయి. ఒకే రూము మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రూమ్కి వచ్చేసి దాదాపు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రూమ్ వచ్చేసి దాదాపు ఒక 3 నుంచి 4 విద్యార్థులు ఉండే ఒక రూమ్ ఇది. అయితే ఈ 4 ఉండే విద్యార్థులకి కాబట్టి దాదాపు 84 రూమ్లు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ 84 మంది అంటే దాదాపు 250 నుంచి 300 మంది విద్యార్థులు అందరూ కూడా దీంట్లో నివాసం ఉండొచ్చు. అయితే దీని ఒక పెద్ద అచీవ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు జేఎన్టీయూలో చూసుకుంటే కనుక 2000 మంది పైన విద్యార్థులు ఉన్నారు. అలాగే వివిధ హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ హాస్టల్కి సంబంధించి దాదాపు 300 మంది వరకు కూడా ఆక్యుపెంట్స్ కూడా ఇవ్వచ్చు. అయితే ఇలా 3 ఫ్లోర్లు ఈ యొక్క బిల్డింగ్ ఉన్నది. ఈ బిల్డింగ్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటున్నామో దీనికి సంబంధించి అంటే కిచెన్ కానీ అలాగనే దీనికి సంబంధించిన ఒక హాల్ కానీ మెస్ కానీ ఇక్కడ ఎదురుగుంటా ఉన్నది. ఈ ఎదురుగుంటా అంతా కూడా మెస్కి అదే రకంగా కిచెన్ కూడా తయారు చేసి పెట్టారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ కారిడార్లు ఉన్నదో ఈ కారిడార్కి సంబంధించింది అంటే దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారా లేదంటే వెయిటింగ్ హాల్కి ఉపయోగిస్తారా అనేది మనం కూడా ఏదో వేసి చూడాల్సి ఉంది. ఇదే జేఎన్టీయూలో అనేక మంది ఉంటారు కాబట్టి ఒక ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి దీనికి సంబంధించిన అంటే ఏది ఎక్కడ ఇవ్వాలి అంటే దాదాపు 184 టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ కిచెన్ అనమాట. ఈ కిచెన్కి సంబంధించిన వాటర్ యూజ్ చేసుకోవడం కానీ అలాగే దీనికి సంబంధించింది అంటే ఒక రా మెటీరియల్స్ తీసుకోవడానికి ఒక షట్టర్ కూడా ఉన్నది. అంటే ఏదైతే ఇప్పుడు రా మెటీరియల్స్ ఉంటాయో ఈ కర్రీస్ వండడానికి ఇలాంటి రా మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడానికి డైరెక్ట్గా వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. బ్యాక్ డోర్ నుంచి అక్కడ ఒక షట్టర్ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఈ షట్టర్ నుంచి వచ్చిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవడం, బయట నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ షట్టర్ ఉపయోగించుకుంటారు. అంటే ఎవరికి అంటే విద్యార్థులకి ఎలాంటి అసౌకర్యం కూడా కలగకుండా అలాగనే వాళ్ళు ఏదైతే వాళ్ళ రూముల్లో నివాసం చదువుకుంటూ ఉంటారో వాళ్ళకి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది దీనికి సంబంధించిన ఈ స్టోర్ రూము. ఈ స్టోర్ రూమ్ అంతా కూడా అంటే వాళ్ళకి అంటే వాషింగ్ చేయడానికి కానీ అంటే ఎక్కడికెక్కడ ట్యాప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఇంకా 2 ఫ్లోర్లు ఉన్నాయి. అంటే ఇదంతా 3 అంతస్తుల భవనం ఇది. దీనికి సంబంధించిన 60 మీటర్ల వెడల్పు 60 మీటర్ల పొడవు ఇంత విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్కి జేఎన్టీయూసీ సిఎస్ఆర్కే ప్రసాద్ ఇక్కడ ఉన్న సిబ్బందితో కూడా సమీక్ష సమావేశం కూడా జరుగుతున్నాయి. రేపు సంబంధించిన ఏర్పాట్ల విషయమై అదనంగా ఇక్కడ ఏర్పాట్లు అయిన తర్వాత మళ్ళీ విద్యార్థులతో అక్కడ చిట్చాట్ ఉంటుంది. అది ఏదైతే రేపు నారా లోకేష్ మీటింగ్ పెడతారో అక్కడ కూడా గ్రౌండ్ రిపోర్ట్ మనం అందిస్తే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.